పండంటి బాబు కానీ పాప కానీ పుట్టగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ పొందేటువంటి ఆనందం అంతా ఇంతా కాదు. ఆ పసిబిడ్డ ఎదుగుతున్న కొద్దీ తల్లి కళ్ళల్లోకి చూసినా, కుటుంబ సభ్యుల యొక్క కళ్ళల్లోకి చూసినా, నవ్వినా, పిలుస్తున్నప్పుడు స్పందిస్తున్నా ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ బిడ్డ ఊ ఆ అంటున్నా, అత్త తాత అంటున్నా, అమ్మ నాన్న అంటున్నా ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా బిడ్డ ఎదుగుతున్న కొద్దీ అన్నీ చూసి అర్థం చేసుకుంటూ ఉండటం, చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉండటం గమనిస్తూ ఉంటాం. ఇలా పిల్లలు ఎదుగుతున్న కొద్దీ రకరకాల మార్పులు గమనిస్తూ ఉంటాం. అయితే పిల్లలు ఇలా ఎదుగుతున్న కొద్దీ, అంటే ఏళ్ళు వస్తున్న కొద్దీ, ఏడాది దాటాక కూడా మాటలు రావటం ఆలస్యమైన, ఒకవేళ మాటలు వచ్చినా కూడా సరిగ్గా రాకపోయినా మనం గమనిస్తూ ఉండాలి. కొంతమంది అయితే పూర్తిగా పలకలేకపోతూ ఉంటారు. అలాగే ఏదైనా మనం ప్రశ్న వేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సంజ్ఞ చేసినప్పుడు కానీ, జవాబు చెప్పడం కానీ, సమాధానం చెప్పడం కానీ తెలియకుండా ఉంటూ ఉంటారు. ఉదాహరణకి నీ పేరేంటి అని అన్నాం అనుకోండి, మళ్ళీ తిరిగి వాళ్ళు నీ పేరేంటి అంటూ ఉంటారు. అంతేగాని తమ పేరు చెప్పాలి అని వాళ్ళకి తెలియదు. కొంతమంది పిల్లలైతే నలుగురు పిల్లలతోటి కలవలేరు, వాళ్ళతో ఆడుకోలేరు, వాళ్ళతోటి భావాలను వ్యక్తీకరించలేకపోతూ ఉంటారు. కొంతమంది అయితే చేసిన పనులే చేస్తూ ఉంటారు, అలాగే ఒకే రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే తిందామని, అలాగే ఆడుకుందామని, లేకపోతే ఏదైనా చేద్దామని అనేటువంటి ఆసక్తి కానీ, లేకపోతే భావన కానీ లోపిస్తూ సతమతమవుతూ ఉంటారు. పోనీ మాటలు రాకపోతే, పోనీ మాటలతో ఆలస్యంగా వస్తాయిలే అని అనుకోవచ్చు, కానీ సైగలతో కూడా భావాలని వ్యక్తం చేయలేకపోతూ ఉంటారు. ఇటువంటి సమస్య ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుల్ని కలవవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇలా నైపుణ్యం కొరవడినటువంటి, అలాగే భావోద్వేగాలకి స్పందన సరిగ్గా లేనటువంటి పిల్లల్ని ఆటిజం బారిన పడ్డారేమో అని వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాలి. ఈ ఆటిజం అనేది మెదడు ఎదుగుదలతో ముడిపడినటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. మన మెదడులో ఉండేటువంటి నాడీ కణాలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి, చక్కగా సమాచారాన్ని అందిపుచ్చుకుంటూ ఉంటాయి. దీనివల్లే మనం మాట్లాడటం, నడవటం, అలాగే సమయానికి అనుగుణంగా స్పందిస్తూ ఉండటం, అలాగే భావోద్వేగాలు, కోపతాపాలు అన్నీ కూడా ముడిపడి ఉంటాయి. అయితే ఆటిజం బారిన పడిన పిల్లల్లో ఇది లోపించేటువంటి అవకాశం ఉంది. మరి ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అవసరమైన వాటిని నోటితో చెప్పలేరు కదా, నోట్లో చెప్పకపోతే చెప్పలేకపోయారు, కానీ ఆయా వస్తువుల్ని వేలుతో చూపిస్తూ ఉంటారు. అలాగే ఇతర పిల్లలతోటి ఆడుకోవటానికి కానీ, కలవటానికి కానీ ఇష్టపడరు. అలాగే ఒక్కరే కూర్చుంటూ ఉంటారు, అలాగే ఒక్కరే ఆడుకుంటూ ఉంటారు. మరి ఒక్కోసారి పేరు పెట్టి పిలిచినా కూడా స్పందించరు. అలాగే ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి హావభావాలు కానీ, లేకపోతే ముఖంలో ఉండేటువంటి భావాలు కానీ, లేకపోతే గొంతులో ఉండేటువంటి హెచ్చుతగ్గుల యొక్క విషయాలను కానీ వేటిల్ని కూడా సరిపోల్చుకోలేరు. అలాగే నువ్వు నేను అనేటువంటి తేడా కూడా తెలుసుకోలేరు. అలాగే కొంతమంది అయితే కుటుంబ సభ్యుల్ని గుర్తుపట్టలేకపోవచ్చు కూడా. ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి పిల్లలు కొంతమంది చిన్న చిన్న శబ్దాలనైనా సరే తట్టుకోలేకపోయేటువంటి అవకాశం ఉంది. టీవీ ఎక్కువ సౌండ్ పెట్టినా భయపడిపోయి చెవులు మూసేసుకుని అటు ఇటు పరిగెడుతూ ఉండటం, లేకపోతే ఏ గదిలోనో కూర్చోంటూ ఉండటం చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పిల్లలైతే ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి పిల్లలు ఏదైనా కర్ర లాంటిది కానీ, లేకపోతే పెద్ద ప్లేట్ లాంటిది కానీ పుట్టుకుని పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ చూపు కూడా కొంచెం తేడాగా ఉండేటువంటి అవకాశం ఉంది. పక్క నుంచి చూస్తున్నట్టుగా, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు కొంచెం కళ్ళు మూసుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఆహారం పెడితే కంగారుగా తినేయటం, లేకపోతే కక్కేస్తూ ఉండటం, ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు. మరి కొంతమంది పిల్లలైతే చేతులు ఊపుతూ ఉండటం, కాళ్ళు ఊపుతూ ఉండటం, లేకపోతే నోటితోటి రకరకాల శబ్దాలు చేస్తూ ఉండటం, గిరగిరా తిరగటం, చప్పట్లు కొడుతూ ఉండటం, ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు.
మరి ఇలా ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళని వైద్యుల వద్దకు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళని బాగా పరిశీలించి వాటిని ఆ వ్యాధి యొక్క తీవ్రతని అంచనా వేస్తూ ఉంటారు. కొంతమందికి అయితే ఫిట్స్ రావచ్చు, అట్లాగే కొంతమందికి అయితే చిన్నగా జ్ఞాపక శక్తి తగ్గడం అటువంటి సమస్య ఉండొచ్చు. కొంతమంది అయితే కుదురుగా ఉండకపోవడం, అటు ఇటు గిరగరా తిరుగుతూ ఉండటం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు, మొండితనంగా పెంకితనంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది, ఉద్రేకానికి గురవుతూ ఉంటారు, కుదురుగా ఓ చోట కూర్చోరు, చెప్పిందే చెబుతూ ఉంటారు. సాధారణ పిల్లలకి, ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి పిల్లలకి ప్రవర్తనలో తేడాని మనం తేలికగా గమనించవచ్చు. ఇటువంటి గమనించినప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుల్ని కలవాలి.